సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఒకళ్ళకొకళ్ళు మద్దతు ఇచ్చుకోవాలి. ఇది చాలా మంది చెప్తున్నటువంటి సలహా. ఇచ్చుకోవాలి కరెక్ట్ నో డౌట్. అది ఎలాంటిది అంటే, కావాలని జరిగేటటువంటి ఒత్తిడికి నేనే మాట్లాడతా. అనేక మంది సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు తప్పన్నట్టు. ఇక్కడ సోషల్ మీడియాలో ఒక 6, 7 వాళ్ళు దైవ దూషణ తమ హక్కు అనుకుంటున్నారు. పరమత దూషణ వీళ్ళు ఒక మతాన్ని ప్రేమిస్తారు, ఇంకో మతాన్ని దూషిస్తారు. అది కరెక్ట్ అనుకుంటున్నారు. జాతీయవాదం లేకపోయినా పర్లేదు. కానీ దేశాన్ని దూషిస్తారు. ఉగ్రవాదాన్ని సమర్థిస్తారు, నక్సలిజాన్ని సమర్థిస్తారు. వ్యక్తిగత దూషణలకు దిగుతారు. ఇలాంటి భావాలున్నటువంటి వాళ్ళు టోటల్ డిజిటల్ మీడియాని కలుషితం చేస్తున్నారు. ఒక 7, 8 మంది ఉంటారు వీళ్ళు. ఈ 7, 8 మంది వల్ల మిగతా వాళ్ళలో ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూల బ్యాచి, వైసీపీకి అనుకూల బ్యాచి, ఇట్లాగే ఎవరికి అనుకూల బ్యాచీలు ఆళ్ళున్నాయి. వాటిలతో నష్టం లేదు. ఇలాంటి 7, 8 మంది మొత్తం డిస్టర్బ్ చేసేస్తున్నారు. సంస్కారహీనంగా మారుస్తున్నారు. ప్రింట్ మీడియాలో కమర్షియలైజేషన్ పెరిగాక జనాలు నమ్మడం మానేశాక కేబుల్ మీడియాకెళ్ళారు. కేబుల్ మీడియా భయంతో లొంగుతున్నాక శాటిలైట్ మీడియాకెళ్ళారు. శాటిలైట్‌లో టైం చాలదనుకున్నప్పుడు 24 అవర్ దాకా వెళ్ళారు. 24 గంటల వార్తలు చూస్తున్నప్పుడు ఎలాంటి వార్తలు ఇవ్వాలో తెలియక ఏది పడితే అది ఇచ్చి, అక్కడ తేడా చేస్తున్నప్పుడు డిజిటల్ మీడియాకొచ్చారు. డిజిటల్ మీడియాలో ప్రజలు మనిషిని చూస్తున్నారు, వ్యక్తిని చూసి గౌరవిస్తున్నారు. ఆ వ్యక్తికి అనుగుణంగా చేస్తున్నారు. కానీ ఇట్లాంటి దుర్భాషలాడేటటువంటి వాళ్ళు వాళ్ళ మీద పడుతున్నారు. వాళ్ళని దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. తమని హీరోలుగా చెప్పుకోవడానికి ఎదుటి వాళ్ళని అవమానిస్తున్నారు. ప్లస్ దేవుళ్ళని అవమానిస్తున్నారు. అట్లాంటి వాళ్ళల్లో ఒకడు రావణ్. రావణ్‌ని సమర్థించాలి అంటే గనక రావణాసురుడిని సమర్థించినట్టు, రాముల వారిని అవమానించినట్టు, సీతమ్మని ద్వేషించినట్టు, సరస్వతీదేవిని దూషించినట్టు, కృష్ణుడిని అవమానపరిచినట్టు. కాబట్టి అండగా నిలబడలేం.